రియాజ్ ఎన్కౌంటర్ ఎంత సంచలనంగా మారిందో మనందరికీ తెలిసింది. ఇక అంతా అయిపోయిందిలే అనుకుంటున్న సమయంలో ఈ కేసులో కొత్త కోణం తెర మీదకి వచ్చింది. రౌడీ షీటర్ రియాజ్ తల్లి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. రియాజ్ కుటుంబాన్ని పోలీసులు తీవ్రంగా హింసిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. చిన్నపిల్లల్ని కూడా వదలకుండా వేధిస్తున్నారని, రియాజ్ది ఒక బూటకపు ఎన్కౌంటర్ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులే రియాజ్ను కుట్రపూరితంగా ముందే ప్రాణాలు తీసి ఆ తర్వాత ఇదొక ఎన్కౌంటర్గా చిత్రీకరించే ప్రయత్నం చేశారంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ వేయడం లేదంటూ రియాజ్ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో విచారణ జరపాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఎన్కౌంటర్ బూటకం అంటూ ఎన్హెచ్ఆర్సీకి రియాజ్ కుటుంబం ఫిర్యాదు కూడా చేసింది. హ్యూమన్ రిసోర్స్ కమిషన్ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు ఏం జరగబోతుంది అనేదే చాలా కీలకం. ఇక్కడ రియాజ్ తల్లి కీలకంగా కొన్ని విషయాలు చెప్తున్నారు. అందులో మొదటిది, అసలు కానిస్టేబుల్ ప్రమోద్ ప్రాణాలు తీసింది కూడా రియాజ్ కాదు, అతని ప్రాణాలు పోవడానికి కూడా రియాజ్ కారణం కాదు, ఇంకేదో కుట్ర ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అది రియాజ్ మీదకి నెట్టి రియాజ్ని ఇందులో ఇరికించి రియాజ్ని కూడా డైరెక్ట్గా ఎన్కౌంటర్ చేయకుండా రియాజ్ మెడ విరిచి అతని పేగులు బయటికి కనిపించాయి మేము చూసినప్పుడు. సో అంత దారుణంగా అతన్ని హింసించి అతని మీద 3rd డిగ్రీ ప్రయోగించి అతని ప్రాణాలు తీసిన తర్వాత అతని మీద 3 రౌండ్లు కాల్పులు జరిపారు. ఇదంతా కూడా ఒక ఎన్కౌంటర్ లాగా మొత్తం మేకప్ చేసేటువంటి ప్రయత్నం చేశారు అని రియాజ్ తల్లి చెప్తున్న మాటలు మనం వింటున్నాం.